హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం తెలగపిండితోటి కారప్పొడి తయారు చేసుకుందామండి. ఇలా తయారు చేసుకుని బాటిల్లో పెట్టుకుని మనం స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు చాలా రుచికరంగా ఉంటుందండి ఈ కారప్పొడి. దీన్ని కొద్దిగా రైస్లో వేసుకుని వేడివేడిగా మనం రైస్లోని కొద్దిగా పొడి వేసుకొని ఆయిల్ వేసి కలుపుకొని తింటే ఆ రుచి చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. చేయడం కూడా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూడండి, అంటే లాస్ట్ వరకు చూడండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ కారప్పొడి. నేను ఒక కప్పు తెలగపిండి తీసుకున్నానండి. ఇది మార్కెట్లో మనకి చక్కగా దొరుకుతుంది ఇలా పౌడర్ కింద. ఇప్పుడు ఒక కప్పు మనం తెలగపిండి తీసుకున్నాం కదా, గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని చిన్న మంట మీద ఈ తెలగపిండి వేసి కొంచెం కలర్ మారే వరకు చక్కగా వేపుకోండి. మాడిపోకుండా ఇలా కలుపుతూ వేపుకోండి. చూడండి, ఇలా కలరు చక్కగా మనకి ఇలా బ్రౌన్ కలర్ లాగా చక్కగా వేగింది కదా ఎర్రగానే. ఇలా వేగాలి. ఇలా వేగితేనే మనకి కారపొడి రుచి బాగుంటుందండి. ఇలా వేగిన తర్వాత ఈ పొడిని మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే బాండీలోని జస్ట్ ఒక పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ వేయకండి, కొద్దిగా ఆయిల్ వేసి మనం తెలగపిండి ఒక కప్పు తీసుకున్నాం కదా, అదే కప్పు తోటి ఎండుమిర్చిని తీసుకోవాలి. ఈ పొడిలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. అంటే తెలగపిండి తీగ ఉంటుంది కదా, అందుకు మనం ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఎండుమిర్చి వేగిన తర్వాత ధనియాలు ఒక హాఫ్ టీ స్పూను, జీలకర్ర పావు టీ స్పూను, వెల్లుల్లి కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఒక 3 పాయలు నేను ఇలా వేసాను వెల్లుల్లి. అలాగే వెల్లుల్లి వేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని వెల్లుల్లి వేసి పసుపు ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేయకండి, చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకుని పొడి చేసుకోండి. మరి మెత్తగా కాదు, కొంచెం బరగ్గా చేసుకోండి. చూడండి, ఇలా మనకి అక్కడక్కడ కొంచెం ఇలాగా చూడండి, ఇలా ముక్కలుగా ఉంది కదా, ఇలా మనకి బరగ్గా పొడి చేసుకోవాలి. దీంట్లోని ముందుగా మనం తెలగపిండిని వేపు ఉంచుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. వేసి మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని జస్ట్ తిప్పండి, అంతే చాలు. మరి మెత్తగా మనం మిక్సీ చేసుకోకూడదు. ఈ విధంగా మనం మిక్సీ చేసుకున్నాం కదా, మీకు ప్లేట్లో వేసి కూడా చూపిస్తాను. చూడండి, ఈ పొడి కొంచెం ఇలా బరగ్గా ఉంటేనే మనకి రైస్లోకి బాగుంటుందండి. ఇప్పుడు మనం ఈ పొడిని గాజు బాటిల్లో స్టోర్ చేసుకుందాం. తడి లేకుండా చక్కగా పొడిగా ఉన్న గాజు బాటిల్లో వేసుకోండి. అంటే ఇలా మనం నెలకొకసారి మీరు చేసుకోండి. ఎక్కువగా చేసుకుని ఉంచేదానికంటే నెలకొకసారి ఇలా చేసుకుని అయిపోగానే మరలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా రైస్లో వేసి మీకు కలిపి చూపిస్తాను. ఈ పొడిలో మనకి కొంచెం ఎండుమిర్చి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటేనే ఈ పొడి రుచి బాగుంటుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చక్కగా వేడివేడిగా మనం రైస్లోని పొడి వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని కలుపుకొని తింటే ఇంకా కర్రీతో పని ఉండదండి, అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి.